రఘురామకృష్ణంరాజు గారికి బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. కాలం అనేది చాలా శక్తివంతమైనది. ఎవరి జీవితాలను ఎట్లా మారుస్తుందో ఎవరికి తెలియదు. ఓడలు బండ్లు అవుతుంటాయి, బండ్లు ఓడలు అవుతుంటాయి. ఇప్పుడు మన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారి రాజకీయ పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది. ఆయన కూటమి ప్రభుత్వం కూడా పట్టించుకోవడం మానేసింది. మరీ ముఖ్యంగా సొంత పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టించుకోవడం మానేశారు. తెలుగుదేశం పార్టీ అయితే ఆయన ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. పట్టించుకోకుండా వదిలేసింది. తెలుగుదేశం పార్టీ విస్మరణే ఇప్పుడు రఘురామకృష్ణంరాజుకి అత్యంత బాధ, ఆవేదన కలిగిస్తుందంట. నెల రోజుల వ్యవధిలో రఘురామ రాజకీయ పరిస్థితి తలకిందులైపోయింది. కష్టాల్లో ఉన్నటువంటి ఆయన్ను తెలుగుదేశం పార్టీ పట్టించుకోకపోగా ఆయనకు కావాల్సిందేలే, ఇంకా ఇంకా కావాలి ఆయనకి, ఇలాంటివి చాలా జరగాలి ఆయనకి అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడుకుంటున్నారంట తెలుగుదేశం పార్టీ నాయకులు. ఎందుకే రఘురామకృష్ణంరాజు గారికి ఎందుకు ఈ దుస్థితి ఏర్పడింది అనే చర్చ కూడా తెలుగుదేశం పార్టీలో, అదేవిధంగా ఏపీ రాజకీయాల్లో గట్టిగా నడుస్తున్నాయి. దీనికి కారణం రఘురామకృష్ణంరాజు గారి నిస్సహాయత. దాన్నే తెలుగుదేశం పార్టీ సొమ్ము చేసుకుంటుందని చెప్పేసి కూడా టాక్ అయితే వినబడుతుంది. ఇది రఘురామకృష్ణంరాజు గారికి కూడా తెలుసు కానీ నోరు తెరిచి అసంతృప్తిని వ్యక్తం చేయలేని దయనీయ పరిస్థితి రఘురామకృష్ణంరాజు గారి. ఆయన తీవ్రస్థాయిలో అసంతృప్తిలో ఉన్నా కానీ బయటికి చెప్పుకోలేడు పరిస్థితి అటువంటిది. ఎందుకంటే రాజకీయంగా ఆయనకు మరో ప్రత్యామ్నాయం లేదు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోన ఆయనకు కేవలం రాజకీయ విభేదాలు మాత్రమే కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతోనూ ఆయన వ్యక్తిగతంగా గొడవ వేసుకున్నాడు. సో అటు వెళ్ళడానికి కూడా ఆస్కారం లేదు. కూటమిలో తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఆయన. ఇంకా బీజేపీ జనసేనలో అసలు ఇంకా అక్కడికి వెళ్ళినా కానీ మొత్తం తెలుగుదేశం పార్టీ కదా హవా అంతా, కాబట్టి ఆయన పట్టించుకోరు. ఇంకా వైసీపీలోన అన్ని దారులు కూడా మూసిపోయాయి. ఎందుకంటే ఆయన చేసినటువంటి వ్యవహారం అటువంటిది. తనను కస్టోడియల్ టార్చర్ చేశారని చెప్పేసి పదే పదే వాపోతూ ఉంటాడు పాపం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సొంత పార్టీ ఎంపీని అలా చేశారంటే రఘురామకృష్ణంరాజు గారి వ్యవహార శైలి ఎలా ఉంటుందో ఇప్పటికే మీరందరూ కూడా అర్థం చేసుకుని ఉండొచ్చు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఆయనది వ్యక్తిగత వైరం అనేసి చెప్పడానికి గల కారణాలు ఇవే. ఇటువంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణంరాజు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రవేశం అయితే ఉండదు. నచ్చినా నచ్చకపోయినా సచ్చినట్లు అవమానాలన్నింటిని కూడా భరిస్తూ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాల్సిన పరిస్థితి ఆయనకి ఇప్పుడు ఉంది. ఎందుకంటే ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా రఘురామకృష్ణంరాజు గారు ఉన్నారు. డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నాడు ఆయన. తెలుగుదేశం పార్టీ పట్టించుకోకపోయినా ప్రభుత్వం అనే రక్షణ కవచాన్ని రఘురామకృష్ణంరాజు గారు పోగొట్టుకోలేడు. అందులోనే ఆయనకి మంచి డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇచ్చారు. ప్రస్తుతానికి అవమానాలన్నీ కూడా దిగమింగుకుంటూ చేద్దాంలే, పరిస్థితులు మనకు అనుకూలించినప్పుడు చూద్దాంలే అనేసి లైట్ తీసుకొని పోతున్నానంట. కానీ తెలుగుదేశం పార్టీ పెద్దల మీద మాత్రం ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక తెలుగుదేశం పార్టీలోనూ రాజకీయ భవిష్యత్తు ఉండదని అర్థమైన రోజు రఘురామకృష్ణంరాజు గారితో పాటు మరికొందరు ప్రజాప్రతినిధులు బయటకు వచ్చి నిరసన గళాలు వినిపించే అవకాశం కూడా ఉందంట. దీనికి కూడా ఆయన కొంచెం వర్కౌట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి మరికొంత సమయం పడుతుందేమో. అంతవరకు ఆయన ఆవేదన రాష్ట్ర వ్యాప్తంగా చర్చలో ఉంటుంది. అదేవిధంగా నిన్న ఏదో ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు రఘురామకృష్ణంరాజు గారు. ఆ వీడియోలో చాలామంది జర్నలిస్టులను బూతులతో రెచ్చిపోయాడు. రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ఆయన బూతులతో రెచ్చిపోవడం ఏందో అది దేవుడికే తెలియాలి. ఒకసారి నారా లోకేష్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రఘురామకృష్ణంరాజు గారికి కొంచెం చెప్పాల్సింది. అయ్యా, నువ్వు డిప్యూటీ స్పీకర్ అయ్యా, ప్రభుత్వంలో భాగస్వామి, అలా తిట్టడం మంచిది కాదు. మేమంతా మా వైసీపీ మీద పడి ఆడుస్తూ ఉంటాము, తిట్టకండి అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు కూడా పెడుతున్నాము. ఇక్కడేమో మేము
చెప్తుంటే సొంత పార్టీలోనే మీరు మంచి మంచి పదవిలో ఉన్నటువంటి మీరు ఇలాంటి బూతులతో రెచ్చిపోవడం, ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు, వీళ్ళంతా కూడా రఘురామకృష్ణరాజు గారికి ఒకసారి హితబోధ చేయాల్సింది. ఏంది ఆ బూతులు? బాబ్బా, ఐ థింక్ జర్నలిస్ట్ సాయి గారిని అనుకుంటా, ఆయన్ని కొంచెం ఆయన మీద ఎక్కువ ఫోకస్ చేసి మరి ఎక్కువగా మాట్లాడడం జరిగింది రఘురామకృష్ణరాజు గారు. అది పద్ధతి కాదు. ఏం వీళ్ళేమైనా సరే రాజ్యాంగానికి ఏమైనా అతీతులా? తప్పు చేస్తే ఎవరైనా సరే ప్రశ్నిస్తారు. ప్రశ్నించినప్పుడు సమాధానాలు చెప్పుకోవాలి. తప్పు చేసినప్పుడు ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పుకోవాలి. ఒకవేళ మీ దగ్గర సమాధానం లేనప్పుడు సైలెంట్గా ఉండిపోవాలి. అంతేగాని అదేంటది ఎమ్మెల్యేగా ఉండి, డిప్యూటీ స్పీకర్గా ఉండి ఆయన అలా తిట్టడం ఏంటంటే సౌమ్య. అందరూ కూడా, ప్రజలంతా కూడా నవ్వుకుంటున్నారు. ఏంది ఆయనకి ఏమైనా అయ్యిందే? ఎందుకు మరి అంత ఆవేశంగా ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఆయన ఏమన్నా కామన్ పీపులా? మామూలుగా కుళాయిల దగ్గర ఆడవాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఏంది ఆయన అసలు? ఆయన ఒక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ అన్న సంగతి మర్చిపోయాడా ఏంటి? అయ్యా రఘురామకృష్ణరాజు గారు, మీ స్థాయి, మీ లెవెల్ వేరు, మీరున్నటువంటి పొజిషన్ వేరు. ఆ పొజిషన్ తగ్గట్టుగా మాట్లాడితే అందరూ కూడా హర్షిస్తారు. దాన్ని కూడా మీరు సరిగా యూటిలైజ్ చేసుకోకుండా నోటుకొచ్చేట్టు మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒకసారి మీరు పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా మీరు కులాల గురించి మాట్లాడతారు, మతాల గురించి మాట్లాడతారు, సమాధుల గురించి మాట్లాడతారు. ఇంకేం పని లేదా మీకు? ప్రజా సమస్యలు లేవా? మీకు తెలుసు మీ పార్టీలో, మీ ప్రభుత్వంలో మీకు సముచిత స్థానం లేదనేసి. అంటే ఒక పదవి అయితే ఇచ్చినారు కానీ మిమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఇంక ఏ పార్టీలోకి మీకు ప్రవేశం కూడా ఉండదు. అలాంటప్పుడు కొంచెం అనీమణిగా ఉండాలండి. ఇంకా నా హవా నడుస్తుందంటే ఇంకా నడవదు, అయిపోయింది కథ. కాబట్టి ఇప్పటికైనా సరే కొంచెం ఆచితూచి మాట్లాడితే చాలా బాగుంటుంది. జర్నలిస్టుల మీద రెచ్చిపోవడం, ఐపీఎస్ ఆఫీసర్ల మీద రెచ్చిపోవడం, నోటుకొచ్చినట్టు జగన్మోహన్ గారిని తిట్టడం, వైసీపీ వాళ్ళని తిట్టడం, ఇదే నా పని. మీకు ఇంకేం పని లేదా?